వందే జగద్గురుం వినరో భాగ్యంబు విష్ణు కథ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మహాభారతం ద్వారా మనకు ఈ విష్ణు కథలను అందించిన మహామహనీయుడు వేదవ్యాస మహర్షి. తొలి మనకు అందజేసిన వారు సనక సనందనాథులు. ఆ పైన కృష్ణుని యొక్క ఆదేశంతో భీష్మాచార్యుల వారు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 112వ ఎపిసోడ్ 107వ స్తోత్రానికి మనం వేదార్థాన్ని యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం. చెప్పేది, చెప్పించేది, వినేది, అవగాహన చేసుకునేది, ఆచరించేది, బోధించేది అంతా శ్రీ మహావిష్ణువే. శ్రీ మహావిష్ణువుకు శతకోటి సహస్ర ఆత్మ ప్రణామాలు. శంఖభృత్, నందకి, చక్రి, శార్గ్యధన్వ, గదాధర, రథాంగపాణి, అక్షోభ్య, సర్వప్రహరణాయుధ. ఓ పరంధామా, పాంచజన్యాన్ని పూరించిన ఓ శంఖభృత్, మహాభారత యుద్ధానికి నాంది పలికిన నీవు ఒక చేత నందకి ఖడ్గాన్ని, మరొక చేత సుదర్శన చక్రాన్ని, ఇంకొక చేత కౌముది అనే గదను, మరి సారంగము అనేటువంటి ధనుస్సును ధరించినటువంటి సారంగపాణివి, శార్గ్యధన్వుడు, సర్వ ఆయుధ అలంకృతుడవై సర్వప్రహరణాయుధమైన ఓ శ్రీహరి, యుద్ధానికి సమాహితుడమైన నీవు భీష్ముడిని యుద్ధభూమిలో నిలవరించడానికై రథచక్రాన్ని చేపట్టిన రథాంగ పనివి. సర్వకాల సర్వావస్థలందు ఎన్నడూ క్షోభకు గురిగాని అక్షోభ్య, నీకు నమస్సుమాంజలి. మహావిష్ణువు తామస అహంకార రూపంగా పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని ధరించినవాడు. విద్యాస్వరూపముగు నందకమను ఖడ్గాన్ని ధరించినవాడు. అందుకే ఆ నందకుడే, ఆ ఖడ్గమే అన్నమయ్యై జన్మించింది. విద్యారూపమైన 32,000 బ్రహ్మ జ్ఞాన వెంకటేశ్వర స్తోత్రాలు రచింపజేసింది. చక్రి మనస్తత్వాత్మకమైన సుదర్శన చక్రాన్ని ధరించినవాడు. కనుకనే సంసార చక్రం ఇతని అధీనంలోనే ఉంటుంది. శార్గ్యధన్వా, ఇంద్రాది అహంకార రూపము సారంగమను ధనువును చేపట్టి ఉన్నవాడు. గదాధర, బుద్ధి తత్వాత్మకమైన కౌముది అనేటువంటి గదను కలిగి ఉన్నవాడు. సర్వ అంగ అవయవ స్వరూపుడైన రథాంగపాణి, సర్వ అవయవాలు అనేటువంటి రథాన్ని అధిరోహించి ఉన్నవాడు. అక్షోభ్య, ఈ హేతువు వలననే ఇతడిని క్షోభింపజేయడం ఎవరికీ సాధ్యం కాదు. అక్షోభ్యుడు, అందరినీ క్షోభింపజేయగలవాడు. ఎవరితో క్షోభించజేయుటకు శక్యము కానివాడు. సర్వప్రహరణాయుధ, ఈ ఆయుధాలే కాదు, సమస్త చరాచర సృష్టిలోని సమస్త ఆయుధాలు మహావిష్ణువు అధీనంలో ఉన్నాయి. అంతేకాకుండా గోళ్ళు, చేతులు, కాళ్ళు, హృదయం, పిరుదులు, ఇవి కూడా స్వామి యొక్క ఆయుధాలే. అందుకే హిరణ్యకశిపుని నృసింహ రూపంలో గోళ్లతో ప్రేవులు చీల్చి పారవేసి అతడి రక్తాన్ని త్రాగి మరీ చంపివేశాడు. అటువంటి మహానుభావుడు సర్వప్రహరణాయుధ, సర్వ ఆయుధ అలంకృతుడై యుద్ధానికి సమాయత్తుడైనాడు. నరకాసుడిపైకి
యుద్ధానికి వెళ్ళినా, మహాభారత యుద్ధంలో అర్జునుడి రథాన్ని ఎక్కినా కూడా యుద్ధభూమిలో ఇతని ఆయుధాలన్నీ కూడా అతని ఆత్మలో ఇమిడి ఉండేవి. తలుచుకుంటే అవి అవసరార్థం వారి చేతిలో ప్రత్యక్షమయ్యేవి. మహాభారత యుద్ధంలో అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరు ద్వారకా నగరానికి శ్రీకృష్ణుని యొక్క సహాయం కోసం వెళతారు. ముందు వెళ్ళిన వాడు దుర్యోధనుడు. అయితే పరమాత్ముడు మొదట చూసినది అర్జునుడిని. అందుకని పరమాత్ముడు అన్నాడు కదా, ఓ దుర్యోధన, నువ్వు ముందు వచ్చాను అంటున్నావు, నేను ముందు అర్జునుడిని చూశాను కనుక నేను నా సైన్యాన్ని 2 భాగాలు చేస్తాను. సమస్త యాదవ కులం సాత్యకి తప్ప మిగిలిన సమస్త యాదవ కులం ఒకవైపు, నేను నా కుమారులు సాత్యకి ఒకవైపు. అయితే నేను కానీ నా అన్న బలరాముడు కానీ మేమిరువురము యుద్ధము చేయము, కేవలం పర్యవేక్షకులుగా ఉంటాము. కనుక ఈ రెంటిలో మొదట కోరుకోవడం బాలునికి, అంటే నీకంటే చిన్నవాడికి అవకాశం ఇవ్వబడుతుంది అన్నాడు. ఓహో, మొదట వచ్చినది నేనైనా కపట నిద్ర నటించి మరి నేను తలవైపు కూర్చుంటే, పాదాల వైపు అర్జునుడు కూర్చుంటే, తాను అర్జునుడి మొదట చూశానని ఇరువురికి సైన్య విభాగం చేశాడు. కపట నాటక సూత్రధారి అని లోపల పళ్ళు కొరుక్కుని, వాసుదేవ, నీవు మాకిరువురకు సమానమైన బంధువవు కనుక నీ తోచినట్లే కాని అన్నాడు దుర్యోధనుడు మారు మాట్లాడలేక. అప్పుడు స్వామి చేసిన సైన్య విభాగంలో కోరుకోవడం అర్జునునికి ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు కదా, స్వామి, మీరు చేసిన సైన్య విభాగం నాకెంతో ఆనందదాయకమైంది. మాకు కావలసింది నువ్వు, నీ సైన్యము కానే కాదు, నాకు నువ్వొక్కడివి చాలు. నువ్వొక్కడివి నా వైపున ఉంటే సమస్త రాజన్యలోకాన్ని నేను జయించగలను, ఈ చరాచర సృష్టినే నేను అధిగమించగలను. నువ్వు ఇంకొక నియమాన్ని పెట్టావు, నువ్వు యుద్ధము చేయనని. ఆ నియమం నాకు మరింత పరమానందాన్ని చేకూర్చిందయ్యా. ఎందుకంటే నువ్వు యుద్ధము చేస్తే మా ప్రతాపాలన్నీ ఏమి కావాలి? ధర్మరాజు విద్యా కౌశలం, జ్ఞాన ధర్మ కౌశలం, భీముడి 1,00,000 ఏనుగుల బలం, ఈ అర్జునుడి వీర శౌర్య ఆయుధ ప్రతాపం, నకులుడి ఖడ్గ ప్రహారం, సహదేవుడి యుద్ధ విద్యా కౌశలం, ఇవన్నీ కూడా నీ ముందు దిగదుడిపే. మేము మా యొక్క ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఇవ్వడానికే నువ్వు యుద్ధరంగంలో పాల్గొనను అనే నియమాన్ని విధించావు. నువ్వు నా రససారథివై నాకు మార్గదర్శనం చేయమని నేను మేము త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు అర్జునుడు వినయ విధేయతలతో. అప్పుడు ఆ యొక్క శ్రీకృష్ణమూర్తి అర్జునుని వైపు చూసి చిరు దరహాసంతో నవ్వి, అట్లే కానీ అర్జున, నేను నీ వైపు నీ రథసారథిగా, నీకొక సలహాదారుగా, మరి నా తమ్ముడు సాత్యకి, నా కుమారులు మన వైపు ఉంటారు. మిగిలిన సర్వ సైన్య విభాగం అంతా కూడా, సర్వ సైన్య యాదవులంతా కూడా దుర్యోధనుడి వైపు అన్నారు. దుర్యోధనుడు మనసులో అనుకున్నాడు, ఈ కపట నాటక సూత్రధారి నాకెందుకు? నాకు కావలసినది సైన్యం, అది నాకు దక్కింది చాలు అని దుర్యోధనుడు లేచి శ్రీకృష్ణుడి దగ్గర సెలవు తీసుకుని అర్జునుడి వైపు ఒక కురదృష్టిని చాలించి వెగటు నవ్వు నవ్వి వెళ్ళి బలరాముడు తన
గదా కౌశలానికి గురువైనటువంటి బలరాముడిని సందర్శించి ఆ పైన హస్తినకు వెళ్ళిపోయాడు ఆ దుర్యోధనుడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు కదా, అర్జున, నువ్వు అడిగిన విషయం నాకెంతో నచ్చింది. నీ రథసారథిగా ఉండడం నరనారాయణులమైన మనకు ఎంతో కంటికి వంటికి ఇంపైన విషయం. నీ యొక్క రథం పైన విజయ సూచకుడైన సంజీవరాయుని రూపంలో హనుమ అంటే ఆంజనేయ స్వామి పతాక రూపుడై ఉంటాడు. గణపతి గరుడు అజ్ఞాత రూపంలో నీ రథానికి ఇరువైపులా ఉంటారు. నేను సారథ్యం చేస్తాను, మన విజయం తథ్యం అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ రథాంగపాణి మాట ఇచ్చినట్లుగా అర్జునుడి రథంలో అధివసించాడు. అలా అర్జునుడి రథంలో అధివసిస్తూ యుద్ధరంగంలో కథనం తొక్కుతూ అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క ఆదేశంతో స్వైర్య విహారం చేశాడు. ఆ యుద్ధంలో రెండవ రోజు అర్జునుడు యుద్ధభూమిలో శ్రీకృష్ణుని రథసారథ్యంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. మొదటి రోజు జరిగిన అద్భుతం ఏంటి? అక్కడికి వెళుతూనే అర్జునుడు తన యొక్క బంధుమిత్రులందరినీ చూడాలని రథాన్ని ఇరు సైన్యాలకు మధ్య నిలపమని కోరాడు శ్రీకృష్ణుడిని. ఇరు సైన్యాలకు మధ్య రథాన్ని నిలబెట్టాడు శ్రీకృష్ణుడు. తన అన్నదమ్ములందరినీ, తన స్నేహితులను, అనసూయులను, సాత్యకి మొదలైన వారిని, తన బావమరిది దుష్టజ్ఞుడిని, తన మామ ద్రుపదుడిని, కుమారుడు అభిమన్యుని అందరినీ పరికించి కౌరవ సైన్యం వైపు చూశాడు అర్జునుడు. మరి యుద్ధరంగంలో తన వైపు వారిని చూసిన తర్వాత దుర్యోధనుడి వైపు వారిని అందరినీ శ్రద్ధగా పరికించి చూశాడు అర్జునుడు. అర్జునుడిని వారందరూ చూస్తూ ఉన్నారు. ఎప్పుడు యుద్ధం మొదలు పెడతామా అనే అత్యుత్సాహంతో ఉన్నారు దుర్యోధన, దుశ్శాసన, శకునులు. తన కుల పెద్ద, వంశ కర్త, వృద్ధ పితామహుడు భీష్మాచార్యుల వారు, ధనుర్విద్య గురువు కుంభ సంభవుడైన ద్రోణుడు, వేద విద్యా గురువు కృపాచార్యుడు, ద్రోణ మహానుభావుల కుమారుడు అశ్వత్థామ, దుర్యోధనాది 100 మంది కౌరవ సోదరులు, మరెందరో బంధువులు, మిత్రులు, సన్నిహితులు, సైనికులు, వీరందరినీ చూసేసరికి ఈ యుద్ధంలో వీరందరినీ చంపడమో, వారి చేత చంపబడమో, ఈ రక్తపాతం, ఈ జనహత్య, జంతు హత్య జరగడం అవసరమా? ఇంత రక్తపాతం అవసరమా? లక్క ఇంట్లో మనం నివసించలేదా? ఏకఛత్రపురంలో భిక్ష ఎత్తాం కదా. 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశాం కదా. ఈ శేష జీవితం ప్రశాంతంగా ముగిస్తే పోయేదేముంది? ఎందుకు ఈ బంధు హత్య అని ఒక్కసారి వైరాగ్యం ఆవరించింది ఆ నరుడైన అర్జునుడికి. అంతా గమనిస్తూనే ఉన్నాడు పరమాత్ముడు. నా తండ్రులు, నా తాతలు, నా సోదరులు, నా బంధువులు, నా బావమరుదులు, బావలు, మిత్రులు, సైనికులు, వీరందరినీ చంపడం అవసరమా శ్రీకృష్ణ? ఇంత రక్తపాతాన్ని నేను
ఊహించుకోలేకపోతున్నాను. మనకిదెంత అవసరమా? ఈ యుద్ధాన్ని చేయకపోతేనేమి అన్నప్పుడు అశోచాన్ అన్యశోచత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. అర్జున, శోకింపదగని వారి కోసం నువ్వు శోకిస్తున్నావు. పైగా మహాపండితుడు అయినట్లు ప్రజ్ఞావాదాలు పలుకుతున్నావు. గతించిన వారు కానీ గతించబోయే వారి కానీ బుద్ధిమంతులైన పండితులు శోకించరుగాక శోకించరు. యుద్ధము కోరినది నీవే. నేను యుద్ధము చేయకూడదని నిశ్చయించుకున్నవాడవు నీవే. నీ రథంలో ఉండి నీకు మార్గదర్శకం చేయాలని అడిగిన వాడవు నీవే. హనుమధ్వజము కోరిన వాడవు నీవే. గణపతి గరుడి యొక్క ఆశీర్వాద బలం అడిగిన వాడవు నీవే. నువ్వు యుద్ధము చేయకుండా అస్త్ర సన్యాసం చేస్తూ ఉన్నావు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్య మధ్యం చ భూతానాం అంత ఏవ చ. ఓ అర్జున, నేను ఆత్మను అని నిశ్చయించుకో. ఈ శరీరం క్షణభంగురం. నాలో ఉన్నది, నీలో ఉన్నది, సమస్త ప్రజలలో ఉన్నది అయినటువంటి ఆత్మ ఒకటే. ఆత్మ అభేద్యం. చంపేది నేనే, చంపించేది నేనే. నువ్వు నిమిత్త మాత్రుడివి. సమస్త జీవరాశుల్లో ఉన్న సర్వాత్మను నేనే. అహమాదిత్య, మొట్టమొదటి వాడను నేనే. మధ్యలోని వాడను నేనే. భూతాలన్నీ కూడా లయింపజేసేవాడని నేనే. అయం అజం అవయయం అప్రమేయం. పుట్టుక లేనివాడిని, నాశనం లేనివాడిని, అనంతుడిని. మమాత్మ సర్వభూతాత్మ. సమస్త జీవరాశుల్లో నేనున్నాను. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుతః. మనమంతా ఆత్మస్వరూపం. నేను అన్నీ తెలిసిన వాడిని, నువ్వు తెలియని వాడివి. నా సమస్త జన్మలను నేను చూసుకున్న వాడిని, నువ్వు నీ గత జన్మను కూడా చూసుకోలేకపోతున్నావు. ఆత్మను అస్త్రశస్త్రములు బాధింపలేవు. అగ్ని దహింపజాలదు, వాయువు నెట్టివేయజాలదు, జలము ముంచివేయజాలదు. ఆత్మ అవినాశి. ఆత్మకు మరణమే లేదు. మరణం ఈ దేహానికి ఉంది. ఇవన్నీ కూడా దేహ ఉపాధులు. యుద్ధము చేసేది నేనే, చేయించేది నేనే అని క్షణములో 1000వ వంతు కాలంలో సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ 1000 తలలతో 2000 బాహువులతో 1000 పాదాలతో సర్వము తానై విశ్వరూప సందర్శనాన్ని అనుగ్రహించాడు భగవానుడు అర్జునుడికి. ఆ సమస్త యుద్ధ ప్రజానీకంలో 5గురు పాండవులు, భీష్ముడు మాత్రం ఈ యొక్క విశ్వరూపాన్ని చూశారు. వేదవ్యాసుడిచే 3వ కన్ను తెరుచుకొని యుద్ధరంగంలో ఏం జరుగుతుంది గమనించగలిగిన సంజయుడికి కూడా స్వామి కనబడ్డాడు. ఆ సంజయుడు ధృతరాష్ట్రుడి పక్కనే ఉన్నాడు. ఆ విధంగా తన యొక్క సర్వదర్శనాన్ని, విశ్వరూపాన్ని చూపించాడు స్వామి. అప్పుడు అర్జునుడు భ్రాంతి నుంచి భ్రమ నుండి తేరుకుని యుద్ధానికి ఉద్యుక్తుడయ్యాడు.
శత్రు సంహారం మొదలుపెట్టాడు. యుద్ధరంగంలో భీష్ముడు విశ్రమించడానికి ముందు అతడు దుర్యోధను నుంచి రెచ్చగొట్టబడి 2 అక్షౌహిణీల సైన్యాన్ని నాశనం చేశాడు. అప్పుడు అర్జునుడు తన తాత అనుకుని బాణాలు వేయలేకపోతున్నాడు భీష్మాచార్యుడి పైన. శ్రీకృష్ణుడికి కోపం వచ్చింది. అదే క్రోధంతో రథం దిగాడు. రథం దిగి, అర్జున, నువ్వు భీష్ముడిని చంపే పరిస్థితుల్లో లేవు. రక్తబంధాన్ని, కుల పితామహుడిని చూస్తూ ఉన్నావు. ఈ భీష్ముడిని నేనే చంపుతాను అని ఒక రథచక్రాన్ని ఊడబెరికి దానిని భీష్మునిపైకి విసరడానికి ఎత్తాడు. అప్పుడు శ్రీకృష్ణుని ఉగ్రరూపం చూసినటువంటి భీష్ముడు రథం దిగి వచ్చి, మహానుభావ, నా జన్మ ధన్యమైంది. ఇప్పుడో అప్పుడో వెళ్ళిపోవలసిన వాడిని. నా మరణం తథ్యమైందని, సమీపంలో ఉంది అని నా అంతరాత్మ నన్ను హెచ్చరిస్తూనే ఉంది. ఏ శిఖండి చేతిలోనూ మరణించక నీ చేత హతమయ్యే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని వజ్రాసనంలో కూర్చుని స్వామిని వేడుకున్నాడు ఆ యొక్క భీష్మాచార్యుల వారు. అప్పుడు అర్జునుడు అడ్డు వచ్చి, భగవాన్, నువ్వు యుద్ధం చేస్తే నా పాశుపతాస్త్రం ఏం చేయను, బ్రహ్మ శిరోనామకాస్త్రం ఏం చేయను, నారాయణాస్త్రం ఏం చేయను, ఇంద్ర వరుణ వాయుదేవులు ప్రసాదించినటువంటి ఇంద్రాస్త్రం, వారుణాస్త్రం, వాయవ్యాస్త్రం, అగ్ని ప్రసాదించిన ఆగ్నేయాస్త్రం నేనేమి చేయను, నన్ను క్షమించు. అయినా ఒక సందేహం నన్ను చుట్టుముట్టుతుంది. నువ్వు ఆయుధాన్ని ఎత్తను అని ముందే చెప్పావు, కానీ ఇప్పుడు ఆయుధాన్ని పట్టుకున్నావు అంటే రథాంగపాణివై రథచక్రాన్ని ఎత్తావు నువ్వు. దీని గురించి కాస్త వివరించు అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు కదా, నేను అన్ని భాషలకు, అన్ని నియమాలకు, అన్ని క్రమశిక్షణలకు, అన్ని రూల్స్కి, అన్ని రెగ్యులేషన్స్కి అతీతుడైన వాడిని. నియమాలని, శాసనాలని చేసేవాడిని నేనే, అమలు చేసేవాడిని నేనే, పూర్వపక్షం చేసి ఉల్లంఘించేవాడిని నేనే. జగమంతా నా యొక్క అధీనంలో ఉంది. నువ్వు యుద్ధము చేయనప్పుడు నేను నా నిబంధనని అతిక్రమించక తప్పలేదు అని, ముళ్ళును ముళ్ళుతోనే పెరికబోయావలి అని ధర్మ సూక్ష్మాన్ని నేను పాటిస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని శాంతింపజేసి శిఖండిని తన రథంలో ఉంచుకుని భీష్మవధని అంటే భీష్ముని పడిపోయేట్లుగా చేయడం జరిగింది. సర్వాయుధాలంకృతుడైన, సర్వప్రహరణాయుధుడైన, యుద్ధానికి సమాయతుడైనటువంటి స్వామి శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడు భీష్ముడిని యుద్ధభూమిలో నిర్వహించడానికి రథచక్రాన్ని చేపట్టిన రథాంగపాణి. సర్వకాల సర్వావస్థలందు ఎప్పుడూ క్షోభకు గురిగాని అక్షోభ్యుడితడు. అన్ని నియమాలు వారివే, అన్ని శాసనోల్లంఘనాలు వారివే. వారు చెప్పిందే ధర్మం, వారు చేసిందే న్యాయం, వారు అనుసరించిందే సత్యం. అటువంటి సర్వప్రహరణాయుడైన అక్షోభ్యుడికి నమస్సుమాంజలి. ఇప్పుడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 107వ శ్లోకానికి వేదార్థాన్ని చెప్పుకున్నాం. ఇక యోగార్థాన్ని చెప్పుకుంటాం. వేదార్థం అనబడేది శ్రీ మహావిష్ణువు యొక్క విభూతులను విస్తృతపరిచేది. యోగార్థం దానిని విని, చదివి, ఆచరించి, అవగాహన చేసుకుని, బోధించి, పంచి, అమలు చేసేటువంటి యోగులది. ఓ పరంధామ, శ్రీ విద్యతో అనగా నందకి ఖడ్గంతో పోషించబడిన యోగులు ఆనంద వర్తమానంలో రమిస్తూ తమ హృదయ కుహారాలలో ఘోషించే శుభకరమైన శంఖధ్వనిని ఆలపిస్తూ తన్మయత్వాన్ని పొందుతారు. దుష్టశక్తులపై గదాప్రహారం చేస్తూ మొలక వేస్తున్న నకారాత్మక శక్తులను ఖండిస్తూ మనస్సు అనే సుదర్శనంతో తమ మనస్సును తమ అధీనంలో ఉంచుకున్న యోగులు ఇంద్రియ నిగ్రహం కలిగి ఎప్పుడూ శోభకు గురిగారు.
సంసారమనే రథచక్రాన్ని సమర్థవంతంగా త్రిప్పే అటువంటి రథాంగపాణులైన యోగులకి యోగ సుమాంజలి. స్వామి యొక్క శంఖం సర్వ విద్యా స్వరూపం, స్త్రీ విద్యా స్వరూపం. చక్రం ఇది మనస్సును అధీనంలో ఉంచుకొని సంసారాన్ని సరైన రీతిలో మలచుకునేటువంటి ప్రహరణాయుధం. స్వామి యొక్క పరమాద్భుతమైన ఈ శంఖం తామస అహంకార రూపమగు పాంచజన్య నామమైన శంఖాన్ని ధరించినటువంటి స్వామి తన యొక్క కఠినమైన స్థిరమైన బోధకమైన ఖచ్చితమైనటువంటి మాటలతో ఈ సమస్త భూములపైన శ్రీ విద్యా స్వరూపమై పోషింపబడే యోగులలో ప్రవేశించి వారితో సత్య ధర్మ జ్ఞాన బోధ చేయిస్తాడు. అందుకే శ్రీకృష్ణుని శంఖం పాంచజన్యం. జనుల దుష్టుల హృదయాలలోని దుష్టమైన ఆలోచనలన్నిటినీ పటాపంచలు చేయగలిగిన తమో రజో స్వరూపం స్వామి యొక్క శంఖం. చక్రం మనస్సును అధీనంలో ఉంచగలిగినటువంటిది చక్రం. సంసార చక్రాన్ని యోగ స్థితితో నడిపించగలిగినది చక్రం. దుష్ట సంహారము చేయగలిగినది చక్రం. మనస్సును అధీనంలో ఉంచుకుంటే ఆ మనస్సు సుదర్శన చక్రం అవుతుంది అని యోగ పరిభాష. మరి విద్యా జ్ఞానాన్ని పోషించేటువంటి వాడు నందకం అనేటువంటి ఖడ్గం. అందుకే జనులను కరవాలంతో కాకుండా అద్భుతమైనటువంటి వాక్కులతో బ్రహ్మ జ్ఞానంతో మార్చాలని నందకుడు తాను అన్నమయ్య జన్మించాడు. మహావిష్ణువు యొక్క 32,000 బ్రహ్మజ్ఞానోద్భాతకమైన బ్రహ్మజ్ఞాన ప్రబోధితమైనటువంటి పాటలను రచించాడు. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. దేశాన్ని ఏలే రాజు, కటిక నేలపైన పడుకునేటువంటి పామరుడు, ఇద్దరికి నిద్ర ఒకటే. నిద్ర సుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరగదు అని గొప్పవాళ్ళ వాక్కు. ఆ విధంగా తన యొక్క అద్భుతమైనటువంటి ప్రజారంజకమైన దుష్ట సంహారమైన పాటలతో ఆ నందకుడు అన్నమయ్య రూపంలో ప్రజలలోని అజ్ఞానాన్ని ఖండించడానికే జన్మించాడు. అది స్వామి యొక్క నందక రూపం. ఇక ఇంద్రియాలలోని అహంకారాన్ని రూపమాదేది సారంగం అనేటువంటి ధనుస్సు. మన ఇంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా అహంకారపూరితమవుతాయి. ధ్యానం చేసేవారికి కొన్ని మహిమలు, కొన్ని సిద్ధులు వస్తాయి. వారికి అహంకారం పొడసూపుతుంది, నన్ను మించినవాడు లేడు అని. ఆ యొక్క మహిమలని, సిద్ధులని ఎక్కువగా వాడితే శక్తులు హరించిపోతాయి. అప్పుడు అయ్యగారి కథ తేట తెల్లమై జనుల అవహేళనకు నెవుతుంది. అటువంటి ఇంద్రియ అహంకారాన్ని తన యొక్క వాగ్బాణాలతో ఛేదించేవాడు శ్రీమన్నారాయణుడు. అందుకే సాంఖ్యధన్వుడు అని అతడికి పేరు. ఇక గదాధరుడు బుద్ధితత్వాన్ని తన గదా ప్రహారంతో, కర్మలకు లోనైన బుద్ధిని గదా ప్రహారంతో అణచివేసేవాడు
జ్ఞానంతో బుద్ధిని కలగజేసి ఆ గద కౌశలంతో వారి యొక్క జ్ఞానాన్ని ఇనుమడింపజేసినవాడు. మరి ఆ లక్క ఇల్లు ఎవడితోనో నిప్పు పెట్టిన వెంటనే కాలిపోయే విధంగా తయారు చేయించాడు రహస్యంగా దుర్యోధనుడు. దానిని విదురుడు తెలుసుకుని పాండవులకు వర్తమానం పంపించాడు. అదే సమయంలో ఒక ఉద్ద బ్రాహ్మణ రూపంలో శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై రాత్రిపూట కావలి కాస్తున్నటువంటి భీముడిని మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా అని ఉద్బోధించి తన నిజ స్వరూపాన్ని చూపించాడు ఆ యొక్క భీమసేనుడికి. ఆ విధంగా గద తన ఆయుధంగా ఉన్నటువంటి భీమసేనుడికి గదాధరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఉద్బోధ చేశాడు. ఆ విధంగా దుష్ట సంహారాన్ని, శిష్ట రక్షణను చేసేవాడు శ్రీమన్నారాయణుడు. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధుజనులను కాపాడి దుష్టజనులను పరిమార్చి తన యొక్క బాధ్యతలను పూర్తి చేసి స్వామి అవతారుడే వెళ్ళిపోతూ ఉంటాడు. యుగ యుగాల్లోనూ ఇదే జరుగుతూ ఉంటుంది. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఇలాంటి వాళ్ళే. అయితే ఆ కాలానికి పహరణ అంటే ఖండించడం, చంపడం అది సరిపోయింది. ఈ కాలానికి జనుల మనస్సులని మార్చడమే తన యొక్క విద్యా కౌశలంగా పత్రిజీ లాంటి యోగీశ్వరులు తాము అవలంబించారు. దుష్టుల మనస్సులను మార్చి వారిని దుష్టోన్ముఖులుగా కాకుండా, దుష్టకర్మలు చేయకుండా జ్ఞానోన్ముఖులుగా, కర్తవ్యోన్ముఖులుగా చేసేదే పత్రిజీ లాంటి వారి పని. బుద్ధుడు అంగుళీమాలుడిని బుద్ధుడిని చేశాడు. కాళికాదేవి దయ వల్ల కాలుడు కాళిదాస్ అయ్యాడు. ద్రోణుని ఉద్బోధతో ఎరకలవాడు ఏకలవ్యుడయ్యాడు. ఈ విధంగా ఎంతోమంది ఓటి కుండలను పత్రిజీ వాటికి టంకం వేసి వారు లోక కళ్యాణ కార్యక్రమాల్లో మునిగిపోయేట్లుగా చేశాడు. నకారాత్మక శక్తులను ఖండించడమే, నరికి వేయడమే యోగుల పని. అందుకే యోగుల తీరు, ఏరుల తీరు ఎవరికీ అర్థం కాదు. ఒక యోగి తన అంతరాత్మ ప్రభుత్వంతోనే జీవిస్తూ ఉంటాడు. ఆ విధంగా మనస్సుని తన అధీనంలో ఉంచుకున్నటువంటి యోగి బుద్ధితో, జ్ఞానంతో, ఇంద్రియ నిగ్రహంతో ఎప్పుడు క్షోభకు గురి కాకుండా సంసార జీవితాన్ని, సన్యాస జీవితాన్ని అంటే సంసారంలోనే నిర్మాణాన్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తూ ఉంటాడు. ఇందుకు లాహిరి మహాశయులు గొప్ప ఉదాహరణ. మహావతార్ బాబాజీ శిష్యులలో మొదటి తరం శిష్యులు లాహిరి మహాశయులు, మరికొందరు మహానుభావులైన ప్రముఖులు. ఈ లాహిరి మహాశయులు పోస్టల్ డిపార్ట్మెంటులో పనిచేసేవారు. వారికి అనుకోకుండా హిమాలయ పర్వత సానువులకి ట్రాన్స్ఫర్ వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబాన్ని, ఆయన భార్య, ఆమె పేరు రాజామణి, 6 పిల్లలు, అతడు తన భార్యకు సంసార రథచక్రాన్ని అప్పగించి ఆ హిమాలయ పర్వత సానువులకు వెళ్ళాడు. అవి ఆ పర్వత సానువుల్లో ఒక పోస్టల్ బ్రాంచ్ పెట్టాలనే ఆలోచనతో లాహిరీజీని అక్కడికి పోస్టింగ్ చేశారు. ఏమీ పని లేదు, ఏ విధమైన ఆజ్ఞలు లేవు. అందుకే పగలంతా కూడా ఆ హిమాలయ పర్వత సానువులలో విహారం చేసేవాడు. ఒకరోజు బాగా దూరంగా నడిచి వెళ్ళాడు ఆ పర్వత సానువులలో, కీకారణ్యం. అప్పుడు ఇటురా ఇటురా అనే శబ్దం వినపడింది ఆయనకు. చూస్తే దూరంలో ఒక కాషాయ అంబరధారి ఇతన్ని పిలుస్తూ తన వైపు నడిచి రావడం సంభవించింది. ఎదురు వెళ్ళాడు ఆ లాహిరి. ఇతడు, నా వెంట వస్తావా, నీకు ఒక అద్భుతం చూపిస్తాను అన్నాడు. ఏ బాధ్యత లేదు, ఏ డ్యూటీ లేదు, ఖాళీగా ఉన్నాడు. ఒక యోగి
కాషాయం బరధారి అద్భుతం చూపిస్తాను అంటున్నాడు. తనకి ఇంతకంటే కావాల్సిందేమి? నిత్యాన్వేషి ఆ లాహిరి ఏదో ఒక కొత్త దాన్ని చూడాలని, కొత్త విషయాన్ని తెలుసుకోవాలని, దాన్ని ఇతరులకు చెప్పాలనే తహతహ అతనికి చిన్నప్పటి నుంచి ఉండేదిట. ఆ కాషాయంబరధారి అంతా వెళ్ళాడు. ఒక కొంచెం దూరంలో ఒక రహస్యమైన గుహ లాంటి ప్రదేశం. బయటకు చూస్తే ఏమీ కనపడదు, పొదలు అడ్డుగా ఉన్నాయి. ఆ పొదలు దాటి కొంత దూరం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో గుహలు ఉన్నాయిట. ఆ లోపలికి వెళ్ళాడు. మరి అక్కడ ఒక మహనీయుడు కూర్చొని ఉన్నాడు. ఆయన చుట్టూ ఎంతోమంది కూర్చొని ఉని వారి యొక్క ప్రవచనాన్ని వింటున్నారు. మనం ఒక యోగి ఆత్మకథలో తెలుసుకున్న కథ ఇది. సందర్భ సహితంగా ఇక్కడ ఉటంకించవలసి వచ్చింది. టూకీగా చెప్పుకుందాం. ఆ దివ్యమాన ప్రకాశాన్ని తనతో ప్రతిఫలిస్తున్న ఆ మహనీయుని వద్ద వెళ్ళి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు లాహిరి మహాశయుడు అప్రయత్నంగానే. అప్పుడు ఆ మహనీయుడు ఈ లాహిరిని తన పక్కన కూర్చోబెట్టుకుని అతని భుజంపై చేతులు వేసి, నాయనా, ఈ ప్రదేశం నీకెప్పుడైనా చూసినట్లు అనిపిస్తుందా అన్నాడు. ఏదో లీలగా అనిపిస్తోంది మహాశయ, కానీ స్పష్టత లేదు అన్నాడు. నువ్వు ముందు జన్మలో ఇక్కడే ఉన్నావు, నాతోనే ఉన్నావు, నా వెంటరా అని అతనిని తీసుకుని లోపలికి ఒక కొండ గుహలోకి వెళ్ళాడు. అక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి. అక్కడ ఒక వెండి కప్పు ఉంది, వెండి పళ్ళెం ఉంది, ఒక చెంచా ఉంది, ఒక లాంతరు ఉంది, ఒక కలం ఉంది, ఒక సిరా బుడ్డి ఉంది. ఇవి గత జన్మలో నువ్వు వాడిన ఉపకరణాలు. పళ్ళెంలో ఆహార పదార్థాలైన లూచీలను తినేవాడివి నువ్వు. ఈ యొక్క కప్పులో అధరువును వేసుకునేవాడివి. ఈ యొక్క చెంచాతో పాత్ర నుంచి వడ్డించుకునేవాడివి. ఈ యొక్క లోటాతో నీళ్లు తాగేవాడివి. ఆ విధంగా మహోతార్ బాబాజీ వారిచే తన యొక్క పూర్వజన్మను, తానప్పుడు వాడిన వస్తువులను అన్నిటినీ గుర్తు చేయబడినప్పుడు వారిచే మొదటి దశలోని క్రియాయోగాన్ని ఉపదేశింపబడి అక్కడే ఆ గుహలోనే కూర్చున్నారు లాహిరి మహాశయులు. కదలకుండా 6 గంటల సేపు నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారట. అప్పుడు వారికి తమ గత జన్మ, ఆ పరిసరాలు, మహోతార్ బాబాజీ, ఆ యొక్క వస్తువులు, ఆ యొక్క దగ్గరలోని ఒక సెలయరు, తెల్లవారుజామున చలిలో స్నానం, ఆ పైన క్రియాయోగ సాధన, తన యొక్క తపశ్చర్య, ధ్యాన జీవనం అన్నీ చక్కగా గుర్తు వచ్చాయిట. ఆ విధంగా యోగ జీవనం సాగిస్తూ ఈ లోకాన్ని విడిచిపెళ్ళిపోయిన వారు కొంతకాలం సంసార చక్రంలో తిరుగాడిన తర్వాత తమ గత జన్మల్లోని భౌతికమైనటువంటి ఆకాంక్షలన్నింటినీ కూడా పాక్షికంగానైనా తీర్చుకున్న తర్వాత మరల వారికి తమ యోగ స్థితి గుర్తుకు వస్తుంది. గత జన్మలో ఎక్కడ ఆపారో అక్కడ మొదలు పెడతారు. ఆ విధంగా ఒక 40 రోజుల పాటు ఆ యొక్క కొండ గుహలోని మహోతార్ బాబాజీని, వారి ఇతర అనుయూయులను, వారి సాంగత్యాన్ని అపారంగా ఆనందంగా అనుభవించి క్రియాయోగంలోని అన్ని మెలకువలు చక్కగా తెలుసుకుని వారు తమ యొక్క బసకు తిరిగి వచ్చారు. అక్కడ ఒక టెలిగ్రామ్ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది. అక్కడ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ పెట్టాలనేటువంటి ఆలోచనని కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది కనుక నువ్వు వారణాసికి తిరిగి వచ్చి వేయవలసింది అని టెలిగ్రామ్ ఉంది. నవ్వుకున్నారు లాహిరీజీ వారు. తాను ఇక్కడికి పిలిపింపబడడం, కొండ గుహలోకి వెళ్ళడం, మహోతార్ బాబాజీ యొక్క సాంగత్యం పొందడం,
క్రియాయోగంలోని మెలకువలన్నీ కూడా మరల ఈ జన్మలో తెలుసుకోవడం, గత జన్మ స్మృతులన్నీ అర్థం కావడం, ఇదంతా కూడా దైవలీల, మహావతార్ బాబాజీ యొక్క సంకల్పం అని తెలుసుకుని అతడు కాశీ నగరానికి తిరిగి వచ్చాడు. సంసారంలో నిర్మాణం, పగలంతా కూడా భౌతికమైన తన ఉద్యోగ బాధ్యత, సాయంకాలం 6 గంటల నుంచి కూడా ప్రవచన బాధ్యత, ఉదయం గంగా నదిలో స్నానం, ఫలహారం, ఆఫీసు వ్యవహారాలు, సాయంకాలం ప్రవచనం. తన జీవిత కాలం అంతా కూడా దాదాపు వారణాసిలోనే గడిపిన మహామహనీయుడైన లాహిరి మహాశయులు, యుక్తేశ్వర్ గిరి లాంటి, పరమహంస యోగానంద లాంటి ఎందరో శిష్య బృందాలను తయారు చేసి దేశ విదేశాలలో క్రియాయోగ ప్రచారాన్ని చేయడానికి తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. ఈ విధంగా విద్యా బోధనతో, క్రియాయోగ బోధనతో ప్రజలలోని దుష్ట ఆలోచనలను పరిమార్చి ఆ దుష్ట శక్తుల యొక్క మనస్తత్వాన్ని గదాప్రహారం చేస్తూ మొలక వేస్తున్న నకారాత్మక శక్తులని సకారాత్మక శక్తులుగా తీర్చిదిద్దడానికి యోగులు ఎప్పుడూ కూడా మనస్సు అనే చక్రాన్ని, జ్ఞానం అనే ఖడ్గాన్ని, ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ధనుస్సును చేపట్టి ఉంటారు. సంసారం అనే రథచక్రాన్ని సమర్థవంతంగా త్రిప్పుతుంటారు. ఇటువంటి రథాంగ పనులు ఎందరో యోగులు తమ తమ బాధ్యతలను ఇలా నిర్వర్తించారు. ఈ సమస్త భూభాగంలో భారతదేశం వేదభూమిగా, ఇతిహాస భూమిగా, ఉపనిషద్ భూమిగా, వేదాంత భూమిగా, పురాణ భూమిగా వేణుళ్ళ చాటడం వల్ల సంస్కృతంలో ఉన్నంత ఆధ్యాత్మిక భాషణాలు, ఆధ్యాత్మిక విషయాలు మరే భాషలోనూ కూడా లేనందువల్ల ఎంతోమంది యూరోప్ దేశాల నుంచి, అమెరికా నుంచి, వివిధ దేశాల నుంచి భారతదేశానికి ప్రవాహంగా వచ్చేవారు. హిమాలయ పర్వతాలలోనూ, టిబెట్లోనూ ఎంతోమంది యోగేశ్వరులను కలుసుకునేవాళ్ళు, మానస సరోవర దర్శనం చేసుకునేవాళ్ళు. లాహిరిజీ లాంటి, యుక్తేశ్వర్ గిరి లాంటి, పరమహంస యోగానంద లాంటి ఎంతోమంది మహనీయులను కలుసుకునేవారు. దక్షిణాదికి వచ్చి వారు రమణ మహర్షి లాంటి, అవతార్ మెహర్ బాబా లాంటి ఎంతోమందిని దర్శనం కూడా చేసుకునేవారు. ఎందుకని ఎంతో సైన్స్లో ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఆ దేశాలు, భౌతిక శాస్త్రంలో వారు ఎంతో నిష్ణాతులు, ఆధ్యాత్మిక శాస్త్రంలో భారతీయులు నిష్ణాతులు. ఈ యొక్క తూర్పు దేశాలు, పడమటి దేశాలు భౌతిక విజ్ఞానాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని పరస్పరం పంచుకున్నాయి. భారతదేశంలో ఎన్నో అద్భుతమైన యోగ విద్యలు నేర్చుకొని విదేశాలలో ప్రతిభావంతులై పోషింపబడిన మహాయోగీశ్వరులు ఎందరో ఉన్నారు. సేత్ 30,000 సంవత్సరాల కింద, అంటే రామాయణ కాలం నాటి మాస్టర్, ఆయన రాసుకున్నాడు తన చరిత్రలో మహావిష్ణువు తన పూర్ణాత్మ అని. చూడండి, ఆ విధంగా ఎందరో మహనీయులకి భారతదేశం ఆధ్యాత్మికమైన పుట్టినిల్లుగా మారింది. ఇప్పుడు విదేశాలలో కూడా ఎంతోమంది మహామహనీయులు ఆధ్యాత్మిక విషయాలని తాము స్వాధ్యాయ రూపంలో వెలివిరుస్తున్నారు. ఉదాహరణకు టార్కమ్ సెరాడారియన్, బ్రింగర్స్ ఆఫ్ ది డాన్ రాసినటువంటి బార్బా మెర్సినాక్, అలాగే టోబియాస్ రచనలు భూమిపైకి తీసుకొచ్చిన మహనీయులు, ఇలా ఎంతోమంది దేశ విదేశాలలో మహామహనీయులు ఉన్నారు. సీతాదేవి యొక్క చరిత్రని ఇప్పుడు మనకు తెలుగులో అందించబడిన సీతాయనం పుస్తకం కానీ, యశోధరాయణం పుస్తకం కానీ, మరి ఇలా ఎన్నో పుస్తకాలు విదేశీ రచయితలు రచించినవి. ఇప్పుడు న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ, ఇప్పుడు అన్ని దేశాలలోనూ ఆధ్యాత్మిక యోగులు ఉన్నారు. అయితే ఎంతోమంది యోగులు శాకాహారులు, కొంతమంది యోగులు మాంసాహారులు. వారందరూ కూడా పత్రిజీ లాంటి, పిరమిడ్ మాస్టర్ల లాంటి
మహామహనీయుల యొక్క ఉద్బోధతో వారు శాకాహారులుగా మారుతున్నారు. భారతదేశంలో సత్యసాయి బాబా, మహేష్ యోగి, ఓషో, మరి ఇస్కాన్ మహాప్రభువు, పత్రిజీ, ఇలా శ్రీ శ్రీ రవిశంకర్, సుందర చైతన్యానంద, ఎంతోమంది మహామహనీయులు తాము శాకాహారాన్ని దేశ విదేశాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. మన డాక్టర్ న్యూటన్ పత్రిజీతో పాటు మరి తాను స్వయంగా ఎన్నో దేశాలు తిరిగి పిరమిడ్ మాస్టర్ల 18 ఆదర్శ సూత్రాలను ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా సంసారం అనే రథచక్రాన్ని సమర్థవంతంగా త్రిప్పే రథాంగ పనులు ఈ యోగ భూమికలో నిర్వహించడం ఇప్పుడు ఈ యొక్క 5th డైమెన్షన్లోకి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ భూమికి వరప్రసాదితులు వీరు. పిరమిడ్ మాస్టర్లందరూ ఇలాంటి వాళ్ళే. ఇటువంటి మహామహనీయులైన రథాంగ పనులకు యోగ సుమాంజలి.